హలో పిల్లలు, ఈరోజు మనం రెయిన్బో స్క్విరల్ గురించి చెప్పుకుందాం. అదే రెయిన్బో స్క్విరల్ అంటే రంగురంగుల ఉడత. ఓకేనా? ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్ళావోచ్ అని మనం అడిగితే నేను ఎక్కడికి వెళ్ళానోచ్, రోజుల తరబడి చెట్ల మీదే ఉంటానోచ్, రంగుల్లో అదిరిపోతానోచ్ అని జవాబిస్తోంది ఉడత. నిజమే పిల్లలు, రెయిన్బో స్క్విరల్కి అది సాధ్యమే. ఎలా అంటే సాధారణంగా మనకు కనిపించే ఉడతలకి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇండియన్ రెయిన్ స్క్విరల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉడత జాతుల్లో ఇదొకటి. రంగురంగుల శరీరంతో పాటు పొడవైన తోక వీటి ప్రత్యేకత. ఇవి భూమి మీద అడుగు పెట్టకుండానే కొన్ని రోజుల తరబడి చెట్లపైనే నివాసం ఉండగలవు. తోకతో కలిపి 3 అడుగుల వరకు పెరుగుతాయి ఇవి. ఆ పెద్ద తోకతో ఆధారం చేసుకుని 20 అడుగుల వరకు ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు దూకగలవు. శరీరంపై మృదువైన వెంట్రుకలు డీప్ మెరూన్, క్రీమ్, బ్లాక్ రంగులతో ముచ్చటగా కనిపిస్తాయి. ఇవి గుంపులుగా లేదా ఒంటరిగా జీవిస్తూ ఉంటాయి. చెట్టు పై కొమ్మల్లోనే ఆకులతో గూళ్ళను నిర్మించుకుంటాయి. శత్రువుల్లోంచి రక్షణగా గూళ్ళను వెంటనే మార్చుకుంటాయి. పళ్ళు, కాయలను తినేసి ఉడతలు పడేసిన గింజల్లోంచి కొత్త మొక్కలు మొలిచి అటవీ విస్తరణ కాస్త పెరుగుతుందని మనకు తెలుసు కదా. కానీ ఇష్టం వచ్చినట్లు అడవులను కొట్టేయడం, పర్యావరణ కాలుష్యంతో ఈ రంగురంగుల ఉడతల సంఖ్య రోజు రోజుకి తగ్గుతోందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇవి ఎక్కువగా పశ్చిమ కనుమల్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే పిల్లలు, మీకు తెలిసిన విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.